శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రొద్దం మండలం నారి నాగిపల్లి గ్రామంలో ఫారం పాండులో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన సుగుణాకర్ రెడ్డి, ధనుష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అనే ముగ్గురు చిన్నారులు నేరేడు కాయల కోసం పొలాల వైపు వెళ్లారు. కాయలు తిన్న అనంతరం సరదాగా సమీపంలోని ఫారం పాండులోకి దిగారు. అయితే ఈత రాకపోవడంతో ముగ్గురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములతో పాటు మరో బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటాయి. ఈ ఘటనతో నారి నాగిపల్లి గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. ఒకటిన్నర 2 గంటల మధ్యలో ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి అక్కడ నేరేడు చెట్లు ఉన్నాయి మా బావగారి తోటలో. ఆ నేరేడు పండ్లు తినేదానికని పోయి అక్కడి నుంచి అక్కడ కొత్తగా ట్యాంక్ కట్టినారు. అంటే పొలంలో ట్యాంక్ కట్టినారు. ఆ ట్యాంక్ దగ్గర పోయి నిన్ననే ఇడిచినారు నీళ్ళు. 2 రోజులు అయింది నీళ్ళు ఇడిచి, చెట్లు పెట్టాలా అని. వాళ్ళు లీజుకి ఇచ్చినారు వేరే వాళ్ళకి. అక్కడికి పోయి దాంట్లో ఈజులాడదాము అనేసి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకి తెలియదు. మేము అనుకుంటున్నది ఈతలు ఆడదాము అనేసి పోయినారు. ఈజులాడకపోయేసి అక్కడ మృతి చెందినారు. నేను నా కొడుకు ఇద్దరు పావుగూడ తాలూకాలో పావుగూడకు పోయి డ్రిప్పుకి పైపులు కావాలని పైపులు వేసుకొచ్చేదానికి పోయినాము. వచ్చిన తర్వాత మేము 2:30లో వచ్చినాము, 2:30-3 గంటల్లో. అప్పుడు నా కోడలను అడిగితే ఇక్కడే ఆడ ఉన్నారు మామయ్య, నేను ఎత్తుకొచ్చినాను కనిపించలేదు అన్నారు. దాన్ని బట్టి మళ్ళీ పంపించిన మా అమ్మాయిని ఎత్తుకోరా బొమ్మ అని. నాకు బ్యాక్ పెయిన్ ఉంటే నేను మంచం మీద పడుకున్నాను. ఆమె పోయి వచ్చి లేరు, ఏడలేరు, ఈ పక్కలో లేరు అన్నారు. అంతకుముందే నా బావమర్ది మహేశ్వర్ రెడ్డి గారు తోటల వరకు పోయినారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రొద్దం మండలం నారి నాగిపల్లి గ్రామంలో ఫారం పాండులో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన సుగుణాకర్ రెడ్డి, ధనుష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అనే ముగ్గురు చిన్నారులు నేరేడు కాయల కోసం పొలాల వైపు వెళ్లారు. కాయలు తిన్న అనంతరం సరదాగా సమీపంలోని ఫారం పాండులోకి దిగారు. అయితే ఈత రాకపోవడంతో ముగ్గురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములతో పాటు మరో బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటాయి. ఈ ఘటనతో నారి నాగిపల్లి గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.